వినబడుతున్నది వివిధ సెక్షన్స్ నుంచి వినబడుతున్నది ఏంటంటే ఇంతకుముందు భయంతో మాట్లాడుండకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే చిన్న చితక ఆక చైర్మన్ అని ఈ మెంబర్ అని, వీడు లోకల్ లెవెల్లో దందా చేశాడు. వీళ్ళు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నా మళ్ళీ వీళ్ళు గెలిస్తే అట్లానే భయం వచ్చింది సహజంగా. వీళ్ళు ఈ చిన్న పదవికే ఇట్లా అంటే వీళ్ళనే కంప్లీట్ గా నెత్తిన పెట్టుకుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళతో ఇక మనకి ఎట్లా అన్న భయం వచ్చింది. మైనార్టీలకి అట్లాంటి పదవులే వచ్చినాయి కదా, బోర్డు సీట్లు ఇచ్చారు కదా. అక్కడ ఇంకా చాలా పెద్ద అంటే నాకు తెలిసి మైనార్టీ సెట్ లో హిందుత్వ పోలరైజేషన్ గట్టిగా జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా హిందుత్వ పోలరైజేషన్ అన్నదానికి ఒక పక్కన ప్రయత్నిస్తుంది. నార్త్ లో దాని ఇంపాక్ట్ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో హిందువులు పోలరైజ్ అయ్యారనిపించింది. ఒక రకంగా కీ పరిణామం ఇది. ఎందుకు అనిపించిందంటే ఇప్పుడు కూటమి లెక్కను చూస్తే ముస్లింలకు ఇచ్చింది తక్కువేగా, 2-3 ఇచ్చినట్టున్నారు. అదే జగను 7-8 ఇచ్చాడు. అతని లెక్క ఏంటి, టోటల్ గా వాళ్ళందరూ అనుకున్నది కూడా మైనార్టీలు 100కి 90 మంది ఇటు వచ్చేస్తారు. కానీ హిందూ పోలరైజేషన్ అంటే దాదాపు వీళ్ళు లెక్కేసుకుంది ఏంటి, రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రభావవంతమైన శక్తి, 30,000 40,000 ఓట్లు ఉన్నాయి. ఒక 7-8 నియోజకవర్గాల్లో అయితే వాళ్ళైతేనే గెలుస్తారు అన్నటువంటి లెక్క. అక్కడే దెబ్బతిన్నది ఇది. అంటే వీళ్ళు 30-40 వేలు ఉంటే మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయినట్టు కదా. మిగతా వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళది ముస్లిం రాజ్యం ఇస్తాడు అనుకుంటా. ఇంకోటి ఏమైపోయిందంటే ఒక్కసారి ముస్లింకి ఒక నియోజకవర్గం ఇస్తే ఇక ఆ తర్వాత నియోజకవర్గం వాళ్ళకి తప్పించి ఇంకోళ్ళకి ఇవ్వట్లా. ఇది మనకు గుంటూరు ఈస్ట్ ఉదంతం ఒకటి కనబడుతుంది, అట్లాగే విజయవాడ వెస్ట్ ఉదంతం ఇట్లాంటిది కనబడుతుంది. ఇప్పుడు హిందూ పోలరైజేషన్ వల్ల విజయవాడ వెస్ట్ మళ్ళీ అంటే సుదీర్ఘకాలం పాటు అక్కడ ముస్లిమే నడిచారు, బేగు జలీల్ ఖాను ఇట్లాగా. మిగతా కులాలన్నీ పోలరైజ్ అయినట్టున్నారు. అందుకే సుజనా చౌదరి వచ్చారు. ఆ నియోజకవర్గానికి సంబంధం లేని కులం అది, అక్కడ సక్సెస్ అయ్యారు.